కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ మూవీ చాలా వివాదాల నడుమ జూన్ 5న థియేటర్స్లోకి రిలీజ్ చేశారు. కన్నడ భాషపై చేసిన కామెంట్స్తో కమల్ హాసన్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. చివరికి కర్ణాటకలో సినిమాని రిలీజ్ చేయకుండా మిగతా భాషల్లో రిలీజ్ చేశారు. కానీ లాభం లేకుండా పోయింది. ఈ సినిమాకు మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ వచ్చేసింది. విడుదలకు ముందు నుంచే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ మొదలయ్యాయి. దెబ్బకి ఫస్ట్ డే కలెక్షన్స్ పై భారీ దెబ్బ పడింది. మొదటి రోజు థగ్ లైఫ్ కి 17 కోట్ల వసూళ్లు వచ్చినట్లుగా చెప్తున్నారు. ఇది మరీ తక్కువ కాకపోయినా గత సినిమాలతో పోలిస్తే చాలా తక్కువ. కమల్ నటించిన ఇండియన్ 2 మూవీ భారీ డిజాస్టర్ అయింది. అయినా ఫస్ట్ డే 25 కోట్లు వచ్చాయి. కానీ కమల్ మణిరత్నం కాంబోలో ఎన్నో ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో థగ్ లైఫ్ పై మొదటి నుంచి అంచనాలు బాగానే ఉన్నాయి. పైగా సింబు, త్రిష కూడా ఉన్నారు. ప్రమోషన్స్ భారీగానే చేశారు. ఇంత చేసినా సరే ఫస్ట్ డే కలెక్షన్స్ అనుకున్న దాంట్లో సగం కూడా రాలేదు. మొదటి రోజే మూవీ ఫలితం ఏంటో తేలిపోయింది. కాబట్టి రెండో రోజు నుంచే కలెక్షన్స్ మరింత పడిపోవడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు. మణిరత్నం మరోసారి గ్యాంగ్స్టర్ కథనే నమ్ముకున్న కాంటెంట్లో, స్క్రీన్ ప్లేలో ఆకట్టుకునే అంశాలు చాలా తక్కువ. అదే సినిమాకు బెడ్స్ కొట్టిందని అంటున్నారు.